హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కెమిస్ట్రీ నుంచి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రైల్వే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 10 to 15 బిట్స్ ఇస్తాడు. అలాగే రైల్వే గ్రూప్ డి చూసుకున్నట్లయితే 7 to 10 బిట్స్ ఇస్తాడు. అలాగే రైల్వే ఎన్టీపీసీలో 5 to 7 బిట్స్, అలాగే రైల్వే ఆర్పిఎఫ్లో 5 to 7 బిట్స్. సో రైల్వేలోనే కాకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఈ కెమిస్ట్రీ నుంచి 2 నుంచి 3 బిట్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఓవరాల్గా అన్నిటికి కూడా ఒకే సిలబస్ ఉంటుంది, కెమిస్ట్రీకి కానీ ఫిజిక్స్కి కానీ. సో ఇప్పుడు కెమిస్ట్రీలో సిలబస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం క్లారిటీగా. తెలుగు టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అలాగే తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంట్రడక్షన్లోకి వెళ్తే మ్యాటర్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. సో మనం ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పదార్థాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. భౌతిక మరియు రసాయన మార్పుల గురించి, అలాగే పరమాణు నిత్యత్వ నియమం గురించి, స్థిర నిష్పత్తుల నియమం, డాల్టన్ అణు సిద్ధాంతం. సో ఈ డాల్టన్ అణు సిద్ధాంతం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఎక్కువ సార్లు ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అటామిక్ మాలిక్యులర్ వెయిట్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అనమాట. లోహాలు, లోహేతరాలు మరియు లోహ మిశ్రమాలు. సో ఇవన్నీ మెటలు, నాన్ మెటలు, మెటలాయిడ్స్, వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ద్రావణం టాపిక్స్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ప్రాబ్లమ్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి ద్రావణం టాపిక్ నుండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్లో నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో క్వాంటమ్ సంఖ్యలు, ఎలక్ట్రానిక్ కూర్పు, ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో వస్తూ ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఓవరాల్ సిలబస్ అనమాట. ఈ సిలబస్ మించి క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు రావు. సో ఇటువైపు చూసినట్లయితే అటామిక్ న్యూక్లియస్ అనమాట. అణువుల సంఖ్య, భారం సంఖ్య, సమస్థితులు, సమభారాలు, సమానుకూర్పు గల ద్రవ్యాలు. సో ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాయు నియమం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి ప్రాబ్లమ్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే ఫార్ములాస్ కూడా అడుగుతూ ఉంటాడు. సో వ్యాలెన్సీ, రసాయన బంధం, వీటి నుంచి కూడా బాండింగ్కి సంబంధించినవి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఎలక్ట్రోలైసిస్ మరియు ఎలక్ట్రోకెమికల్ సిరీస్, వీటి గురించి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్, పక్కాగా వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి పక్కాగా వస్తాయి అన్నమాట. ఆమ్లము, క్షారము, సాల్ట్, పిహెచ్ వాల్యూస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే పిహెచ్ వాల్యూస్. అంటే వాటర్ పిహెచ్ వాల్యూ అడుగుతుంటాడు, మిల్క్ పిహెచ్ వాల్యూ ఎంత అని అడుగుతుంటాడు. సో ఇవన్నీ కూడా ఆమ్ల క్షార చూసిక, తర్వాత వీటి గురించి కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇవి కెమిస్ట్రీలో టాపిక్స్ అనమాట. అర్థమవుతుందా మీకు? మూలకాల వర్గీకరణ పట్టిక, మూలకాల ఆవర్తన వర్గీకరణ. సో మూలకాల ఆవర్తన వర్గీకరణలో మనకి ఒక మూలకం నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్కి సంబంధించిన మూలకం ఏది అని అడుగుతుంటాడు అనమాట. సో ఎలిమెంట్స్ నెంబర్ ఇస్తాడు, నెంబర్ ఇచ్చేసి రీసెంట్గా ఎంటీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్, వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో మనకి రైల్వే ఎగ్జామ్స్లో పక్కాగా ఈ మూలకాల ఆవర్తన పట్టిక నుంచి ఈజీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఓవరాల్గా మనం కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. మెండలీఫ్ ఆవర్తన పట్టిక, మూలకాల ఆవర్తన లక్షణాలు, అవన్నీ కూడా మనకి ఈ మూలకాల ఆవర్తన వర్గీకరణకి సంబంధించిన సబ్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే లోహేతర మరియు వాటి సంయోగాలు, వాటి ఉపయోగాలు, అంటే నాన్ మెటలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అనమాట. హైడ్రోజన్ గురించి, ఆమ్లజన్, ఆక్సిజన్ గురించి, నైట్రోజన్ గురించి, అలాగే ఫాస్ఫరస్, హలోజన్, గంధకం, కార్బన్, వీటన్నిటి గురించి కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోహాలు, లోహ సంయోగం మరియు వాటి ఉపయోగాలు, మెటలైడ్ కాంపౌండ్స్ అండ్ అప్లికేషన్స్. సో మరికొన్ని ఇంపార్టెంట్ ఇవి అనమాట. ఇవి సోడియం, కాల్షియం, అల్యూమినియం, వెండి, బంగారం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, సీసం, పాదరసం,
వీటి గురించి కూడా మనకి వీటిపైన కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంధనం, ర్యాకెట్లో వాడే ఇంధనం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. మిశ్రమ లోహాల గురించి అడుగుతుంటాడు. అలాగే సబ్బు, డిటర్జెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటర్లో చాప్టర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావు, తక్కువగానే వస్తాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. బాండింగ్, హైడ్రోకార్బన్స్ గురించి, ఆల్కహాల్స్ గురించి, అలాగే కార్బనిక్ ఆమ్లమ్స్ గురించి ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంతే, ఇంతకు మించి ఏం సిలబస్ లేదు. మిస్లీనియస్ కొన్ని రకాల వేరే టాపిక్స్ గురించి కూడా ఇస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా మనకి కెమిస్ట్రీ సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కెమిస్ట్రీ కోసం మీరు ఇవి చదివితే సరిపోతుంది. ఇది ఓవరాల్గా మనకి కెమిస్ట్రీ సిలబస్ అనమాట. సో ఈ సిలబస్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్కే కాదు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. జనరల్ సైన్స్ నుంచి ఎక్కడ బిట్స్ వచ్చినా సరే అక్కడ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏదైనా బుక్ కొంటే, కెమిస్ట్రీకి రిలేటెడ్గా ఉండేటట్లు బుక్ కొంటే ఆ బుక్లో ఈ సిలబస్ ఉందో లేదో ఒకసారి గమనించండి. ఇలా సిలబస్ ఉంటేనే ఆ బుక్ బెస్ట్ బుక్ అని మీరు అనుకోవాలన్నమాట. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ అనమాట. దీనికి మించి మనకి క్వశ్చన్స్ అనేవి రావు. అర్థమవుతుందా?